ప్రేమించు వారినే మీరు ప్రేమించిన యెడల మీకేమి మెప్పు కలుగును? ఏంటంట? మనల్ని ప్రేమించిన వారినే మనం ప్రేమిస్తే మనకేం మెప్పు కలిగిద్ది అంటున్నాడా? పాపులను తమ్మును ప్రేమించు వారిని ప్రేమింతురు కదా. పాపులు కూడా వాళ్ళని ప్రేమించే వాళ్ళని ఒకరికి జీతం వచ్చినప్పుడు వాడికి ఒక వారం రోజులకి వచ్చింది కదా, ఏంటి పెయింట్ పని చేసే వాళ్ళకి వారం రోజులకి కూలి డబ్బులు వస్తాయి కదా. వాడికి పేమెంట్లు ఇవ్వలేదు అనుకో, అవతల వాడికి ఏం చేస్తాడు? పెట్టుబడి పెడతాడు. అదే నీకు నేను సీసాయి వల్ల ఇప్పిస్తాను, రేపు నీకు డబ్బులు ఇచ్చినప్పుడు నీకు బుధవారం ఇస్తారంటున్నావు కదా, నా దగ్గర ఉండవు అప్పుడు దాకా, బుధవారం వచ్చినప్పుడు నాకు ఇప్పించు. కాబట్టి ఏం చేస్తారన్నా, పాపులు కూడా వాళ్ళు కూడా ప్రేమించిన వాళ్ళని ప్రేమిస్తారు. కాబట్టి మనం కూడా ప్రేమించిన వాళ్ళనే ప్రేమిస్తుంటే, మనకు కూడా అవి ఇవి పెట్టిన వాళ్ళనే తినడానికి మనం కూడా వాళ్ళకి మాత్రమే పెడుతుంటే వాళ్ళకి మనకు తేడా ఏముందని అంటున్నారు. అవునా? ఒకసారి చెక్ చేసుకోవాలి మనం ఏ స్థితిలో ఉన్నాము, ఎలాగున్నాము. తర్వాత ఏమంటున్నారు? మీకు మేలు చేయు వారికే మేలు చేసిన యెడల మీకేం మెప్పు కలుగును? నీకేం మెప్పు కలుగును? పాపులను అలాగే చేస్తారు కదా. పాపులు కూడా అలాగే చేస్తారు కదా. వాళ్ళు కూడా ఏంటంట, మీరు చేస్తే వాళ్ళు కూడా అదే కల్తీ కలపడానికి లేదురా, ఇది అసలు షాప్ మూసేసి తీసుకొద్దామని అంటే, అన్న నీ దగ్గర ఏమైనా ఉన్నాయా అని అనగానే ఆ బ్రాంచ్ వాడు ఫోన్ చేయగానే అదేం చేస్తాడు, అది కూడా 2 డబ్బాలు పంపిస్తున్నా అంటాడు. రేపు ఇలా స్టాక్ రాగానే మళ్ళీ అలా పంపించేయటమే. ఒకటి సిండికేట్ అన్నమాట ఇల్లు. అవునా? తర్వాత ఏమంటున్నారు? మీరెవరి యొద్ద మరలా పుచ్చుకొన వల్లని నిరీక్షింతురో వారికి అప్పు ఇచ్చిన యెడల మీకేమి మెప్పు కలుగును? అంటే ఏంటంట, ఎవరన్నా ఒక 1000 రూపాయలు అడిగారు అనుకో, 1000 రూపాయలు అడిగినప్పుడు మనం ఏం చేస్తామంటే, ఇవ్వగలరా లేదా, వాడు పనికి వెళ్తున్నాడు, ఇప్పుడు 6 రోజుల నుంచి పనికి వెళ్తున్నాడు కదా, వాడు ఇవ్వగలడు అని అనుకుంటాం. ఎవరైనా డబ్బులు అడిగితే ఏం చేస్తారు, వాడు ఇవ్వగలడో లేదో ఫస్ట్ అది చెక్ చేసుకుంటారు. అది ఇవ్వగలడు అని అనుకుంటే ఏం చేస్తాం, అది తీసుకురా బదివాడివే సరిపోతాయి అవి అని అంటారు. వాడు ఒకవేళ పనికి పోవట్లేదు అనుకోండి, ఏం చేస్తారు, ఈ దగ్గర ఉన్నా కానీ ఇవ్వడు. ఎందుకని? వాడు ఇవ్వలేడు కాబట్టి, ఇవ్వలేని స్థితిలో ఉన్నాడు. వాడికి ఇచ్చామంటే డబ్బులు మనకి తిరిగి వచ్చేటట్లు లేవు. కాబట్టి ఎందుకు వచ్చిన గొడవ, లేవు అంటే అయిపోయింది. లేకపోతే మనం కూడా పేదవాళ్ళలాగా అయిపోతాము అని అనుకుంటారు. అవునా? కాబట్టి ఇప్పుడు ఆ విధవరాలు కూడా అట్లాగే దాచిపెట్టుకుందా, ఉందే 2 అప్పాలకు వచ్చి తట్టుకొని అయ్యను పెడతాం ఎందుకు అని చెప్పి, ఏం చూస్తేనేమో అసలు ఒకటి కూడా లేదంటున్నాడు, నాకు ఎంత తింటానికి పెట్టను అంటున్నాడు, ఆయన మళ్ళీ మనకి ఇవ్వలేడని అనుకుందా? అనుకోలేదు. కాబట్టి ఏంటంటే తర్వాత మీరైతే ఎట్టి వారిని గుర్చేనను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి.